ఇప్పటి వరకు కూడా 33% రిజర్వేషన్ బిల్ ఏదైతే ఉందో అది పాస్ అవుతుంది అని చెప్పి అందరూ కూడా, మహిళలందరూ కూడా ఇది భారతదేశ చరిత్రలోనే ఒక మహత్తర ఘట్టం కింద మిగిలిపోతుంది అని ఎన్నో ఆశలతోటి ఎదురు చూసిన మహిళలకు ఇక్కడ అనేది బిల్లు పాస్ అవ్వకపోవడం ఎంతో బాధాకరమైన రోజు కింద మిగిలిపోయింది. అయితే దీనిని మేము ఇక్కడితో ఆపకుండా అందరం కూడా నిన్న ధర్నా చేయడం జరిగింది. అలాగే మహిళలందరి తరఫున కూడా మేము ఒకటే అడుగుతున్నాము, ఎందుకని ఈ బిల్లు ఆగిపోయేట్టు చేసిన కాంగ్రెస్ని మేము నిలదీస్తున్నాము. అంటే మహిళలు దేశ అభివృద్ధిలో కానివ్వండి, ఓటింగ్లో కానివ్వండి, ఆర్థిక అభివృద్ధిలో కానివ్వండి, విద్య, వైద్యం అన్ని రంగాలలో కూడా మహిళలు వారికి వారే అవకాశాలను అందిపుచ్చుకుంటున్నారు. కానీ కేవలం రాజకీయ రంగాల్లోనే ఎందుకు మహిళలు ఉండకూడదు అని మేము క్వశ్చన్ చేస్తున్నాము. మహిళలకి సమాన హక్కులు ఉండాలి, సమాజంలో ముందుకు వెళ్ళాలి, వారు కూడా అందరితో పాటే ముందుకు వెళ్ళాలి సమాజంలో అని ఏదైతే నరేంద్ర మోడీ గారు దీనికోసం గట్టిగా పోరాటం చేశారు. కానీ ఈరోజు అది జరగలేదు. అందరూ కూడా ఎంతో బాధతో, ముఖ్యంగా యువత మొన్నటి వరకు కూడా ఈ మహిళా బిల్లు వస్తుంది, మేము కూడా పార్లమెంట్లో అడుగు పెడతాము, చట్టసభల్లో మాకు ఎటువంటి సమస్యలున్నా కూడా మేమే మాట్లాడుకుని మహిళల తరపున మేమే నిలబడగలుగుతాము అన్నటువంటి యువత కూడా ఈరోజు చూసుకుంటే చాలా బాధను ఎక్స్ప్రెస్ చేస్తూ ఉన్నారు. సో కాబట్టి మేము ఈ కార్యక్రమాన్ని ఇక్కడతో ఆపకుండా బిల్లు పాస్ అయ్యేంత వరకు కూడా గట్టిగా అందరికీ ఏదైతే రాహుల్ గాంధీ అవనివ్వండి, కాంగ్రెస్ పార్టీ అవనివ్వండి, ఇండి కూటమి అవనివ్వండి, దీనికి వ్యతిరేకంగా ఓటు వేసిన 211 ఓట్లకి కూడా మేము అడుగుతున్నాం. ఈరోజు మా మహిళా తరపున మీరేం చేస్తున్నారు? మా మహిళలందరికీ కూడా ఈ బిల్లు వచ్చే వరకు కూడా మేము పోరాటం చేస్తూ ఉంటాము. మా నరేంద్ర మోడీ గారి తరపు నుంచి అవనివ్వండి, ఎన్డీఏ కూటమి తరపు నుంచి అవనివ్వండి, మేమందరం కూడా మహిళలను పోరాటం చేసి బిల్లు వచ్చే వరకు కూడా మేము 2029 నాటికి మేము ఎలక్షన్లో ఏదైతే 33% రిజర్వేషన్ బిల్లు ఉందో దానిని సాధించుకునే వరకు కూడా మేము ఈ పోరాటం చేస్తామని తెలియజేసుకుంటూ, నరేంద్ర మోడీ గారు దేశ ప్రజల్లో ఉన్నటువంటి మహిళలందరికీ క్షమాపణ చెప్పారు. ఎందుకంటే ఈరోజు 33% రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టిన సందర్భంలో మహిళల సాధికార దిశగా అడుగులు వేయించాలి, మా హయాంలో మహిళలకు ఒక ఉజ్వల భవిష్యత్తు ఇవ్వాలని నరేంద్ర మోడీ గారి కన్న కలల్ని ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం 211 ఓట్లు వ్యతిరేకంగా వేసి నిర్వీర్యం చేసిన సంఘటన ఈరోజు యావత్ మహిళా లోకానికి ఆయన ఉద్వేగంగా మాట్లాడుతూ క్షమాపణ చెప్పిన క్షణాలు మా అందరినీ కూడా భావోద్వేగానికి గురి చేశాయి. ఒకసారి ఈరోజు రాహుల్ గాంధీని అడుగుతున్న, గతంలో కాంగ్రెస్ పార్టీ హయాంలో 4 సార్లు పెట్టిన ఒక బిల్లుని నిర్వీర్యం చేస్తే ఈరోజు మహిళల సాధికారత దిశగా అడుగులు వేయాలి, 2047 భారతదేశం వికసిత్ భారత్ లక్ష్యంతో నడుస్తున్న సందర్భంలో మహిళలకు, ముఖ్యంగా మధ్యతరగతి సామాన్య ప్రజల మహిళలు కూడా ఈరోజు చట్టసభల్లో సమాన హక్కులు కలిగించాలని ఏదైతే కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమి భావిస్తుందో ఆ దిశగా ఈరోజు మనకు బిల్లును ప్రవేశపెట్టడం జరిగింది. దాన్ని ఈరోజు కాంగ్రెస్ పార్టీ నిర్వీర్యం చేసినప్పటికీ కూడా రానున్న రోజుల్లో తప్పనిసరిగా మేము పార్లమెంట్లో ఈ బిల్లును ప్రవేశపెడతాం, విజయం సాధిస్తాం. బిల్లు ఆమోదించే దిశగా 2029 నాటికి మహిళలకి సమాన అవకాశాలు కల్పించడమే కాకుండా 2047 వికసిత్ భారత్ లక్ష్యంలో మహిళల్ని సమాన భాగంలో మేము చేస్తామని చెప్పి నరేంద్ర మోడీ గారు ఉద్బోధన ఏదైతే చేశారో ఆయనకి మా మహిళా లోకం అంతా కూడా ఈరోజు గర్వంగా తెచ్చుతుంది. ఈరోజు ఒక్కటే అడుగుతున్నాను, కాంగ్రెస్ పార్టీ ఏదైతే మహిళలకు ఉజ్వల భవిష్యత్తుని, మహిళా సాధికారతని తొక్కు పెడుతూ ఈరోజు బిల్లును నిర్వీర్యం చేసిందో యావత్ భారతదేశ మహిళల్ని ఈరోజు ఒక్కసారి చూడమని ఈరోజు ఇండి కూటమి ప్రభుత్వం చేసిన మహిళలపై నిర్లక్ష్య ధోరణిని మీరందరూ గమనించవలసిందిగా ఈ సందర్భంగా మిమ్మల్ని కోరుతూ, 30 దశాబ్దాలుగా నుంచి వస్తున్న మహిళల కళ అండి ఇది. ఈ కళని వీగిపోయేలా చేసిన ఇండి గవర్నమెంట్, అలాగే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ వీళ్ళు చేసిన అన్యాయం మహిళలకి ఇది చాలా దారుణమైన విషయం. అంతేకాకుండా మహిళలకి అందరికీ వీళ్ళు దేశ మహిళల్ని అందరినీ అగౌరవపరిచిన విధంగా వీళ్ళు చేశారు. అదే కాకుండా ఇప్పుడు మహిళా సాధికారతతోటే దేశ అభివృద్ధి జరుగుతుందనేసి ఎంతో చిత్తశుద్ధితో నరేంద్ర మోడీ గారు ఈ కార్యక్రమానికి దీనికి సంకల్పం పూనుకున్నారు. అలాంటి మంచి సంకల్పాన్ని వీళ్ళు వీగిపోయేలా చేశారు అని అంటే మహిళలకి పట్ల వాళ్ళ గౌరవం ఎంత ఉన్నదన్నది మనకు అర్థమవుతుంది. అంతేకాకుండా ఇప్పుడు వాళ్ళ పార్టీలో ఉన్న ఇంటి కూటమిలో ఉన్న మహిళలందరూ రాజకీయంలో ఉండొచ్చు, మిగతా ఉన్న మహిళలందరికీ 33 రిజర్వేషన్ రాకూడదు, అంటే వాళ్ళకొక న్యాయం మాకొక న్యాయం అన్నట్టు చేశారు.
ఇది మహిళలందరినీ అగౌరపరిచిన విధంగా ఉంది. కాబట్టి మేమైతే మటుకు 2029లో ఎలక్షన్స్లో మటుకు మహిళలందరూ దేశంలో ఉన్న మహిళలందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే 2029లో ఇండి కూటమి యొక్క ప్రవర్తన, వ్యక్తిత్వం ఇవన్నీ తెలుసుకుని అప్పుడు బుద్ధి చెప్పాలి అని చెప్పేసి మేమందరం మనస్ఫూర్తిగా దీన్ని విన్నవించుకుంటున్నామండి.